మనందరికీ స్ట్రెస్ ఉంటుంది కదా. అసలు ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలోనే ఒక రీసెట్ బటన్ ఉందన్నమాట. అదే మన సీక్రెట్ సాఫ్ట్వేర్. సో దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో ఈ విశ్లేషణలో చూద్దాం. మన ఆరోగ్యాన్ని మనమే కంట్రోల్ చేసుకుందాం. మనం ఎప్పుడు ఇంత స్ట్రెస్లో ఎందుకుంటాం? చాలా కామన్ క్వశ్చన్ కదా ఇది. ఆఫీస్ వర్క్ అయినా, ఇంట్లో పనులైనా ప్రతి దగ్గర ఏదో ఒక టెన్షన్. అసలు ఎందుకిలా? ఇదంతా మనస్సులో అనుకునే విషయం మాత్రమే కాదు. ఇది నిజంగా మన శరీరంలో జరిగే ఒక కెమికల్ చేంజ్. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ అంటే వర్క్ ప్రెషర్, ఎప్పుడూ ఫోన్లు చూడటం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన నర్వస్ సిస్టమ్ని ఎప్పుడూ అలర్ట్ మోడ్లోనే ఉంచుతాయి. దానికి రెస్ట్ తీసుకునే ఛాన్సే ఇవ్వట్లేదు. సో బాడీ ఎప్పుడూ ఇలా స్ట్రెస్లో ఉంటే ఏమవుతుంది? చూడండి, హై బ్లడ్ ప్రెషర్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఎప్పుడూ నీరసంగా ఉండటం, బ్రెయిన్ ఫాగ్. అంతేకాదు, లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లమేషన్ లాంటి సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకే, మన బాడీ లోపల ఎప్పుడూ ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైట్ దేని మధ్య తెలుసా? మన నర్వస్ సిస్టంలోని రెండు మెయిన్ గేర్ల మధ్య. ఈ రెండింటి గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామంటే చాలు, స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, మన నర్వస్ సిస్టమ్ని ఒక కారులా ఇమాజిన్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది. ఆ కారుకి ఒక గ్యాస్ పెడల్ ఉంది, ఒక బ్రేక్ కూడా ఉంది. ఈ గ్యాస్ పెడల్ ఏంటంటే సింపథెటిక్ సిస్టమ్. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటాం. ఏదైనా ప్రమాదం వస్తే యాక్టివేట్ అయ్యేది ఇదే. మరి బ్రేక్ ఏంటి? అదే పారాసింపథెటిక్ సిస్టమ్. ఇది మన రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అనమాట. గ్యాస్ పెడల్ నొక్కినప్పుడు, అంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోతుంది, డైజెషన్ స్లో అయిపోతుంది. ఇప్పుడు మన మోడర్న్ లైఫ్లో ఏం జరుగుతోందంటే, ఈ గ్యాస్ పెడల్ మీద కాలు ఎప్పుడు నొక్కి పట్టుకున్నట్టుంటోంది. అందుకే ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్. అదే మనం బ్రేక్ వేశామనుకోండి, బాడీ వెంటనే కామైపోతుంది, దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది, డైజెషన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ బ్రేక్ని కంట్రోల్ చేసేది ఎవరు? మనల్ని స్ట్రెస్ నుంచి బయటపడేసేది ఏంటి? దాని పేరే వాగస్ నరం. ఇదే మన బాడీ యొక్క రీసెట్ బటన్. అసలు ఈ వాగస్ నరం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్ని మన గుండె, లంగ్స్, స్టమక్ లాంటి మెయిన్ ఆర్గాన్స్తో కనెక్ట్ చేసి ఒక సూపర్ హైవే అన్నమాట. దీన్నే మన బాడీ యొక్క కామ్ అండ్ రికవరీ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. దీని మెయిన్ జాబ్ ఏంటంటే స్ట్రెస్ని తగ్గించి బాడీని కూల్ చేయడం. దీని పవర్ ఎంతుంటుందో చూడండి. ఇది మన బాడీలోనే అన్నిటికంటే పొడవైన నరం. బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి మన హార్ట్, లంగ్స్, స్టమక్, ఇలా దాదాపు అన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడసలు పాయింట్కొద్దాం. ఈ బ్రేక్ సిస్టమ్నే, అంటే మన రీసెట్ బటన్ని మనమే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? కొన్ని సింపుల్ హ్యాక్స్ చూద్దాం. ఫస్ట్ హ్యాక్, బ్రీతింగ్ ఓవర్ రైడ్. ఈ వాగస్ నరాన్ని యాక్టివేట్ చేయడానికి ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్. జస్ట్ మన బ్రీతింగ్ని కొంచెం కంట్రోల్ చేస్తే చాలు, మన నర్వస్ సిస్టమ్ వెంటనే కామ్ అయిపోతుంది. దీని వెనకున్న సైన్స్ చాలా సింపుల్. మనం గాలి పీల్చుకునే దానికంటే ఎక్కువసేపు గాలిని బయటికి వదిలామనుకోండి, అప్పుడు మన వాగస్ నరానికి ఒక సిగ్నల్ వెళ్తుంది. ఏమని? హే, అంతా సేఫ్, ఏ ప్రమాదం లేదు, రిలాక్స్ అవ్వొచ్చు అని. ఆ సిగ్నల్ అందిన వెంటనే మన హార్ట్ రేట్ తగ్గిపోయి బాడీ రిలాక్స్ అవుతుంది. ఈ టెక్నిక్ చాలా ఈజీ. ఇప్పుడే ట్రై చేయొచ్చు. ఫస్ట్, ముక్కుతో నెమ్మదిగా ఒక 4 సెకండ్ల పాటు గాలి పీల్చుకోండి. తర్వాత నోటితో నెమ్మదిగా ఒక 10 సెకండ్ల పాటు వదలండి. అంతే. ఇది జస్ట్ ఒక 2-3 నిమిషాలు చేస్తే చాలు, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సరే, ఇప్పుడు హ్యాక్ నంబర్ 2. అదేంటంటే కోల్డ్ ఎక్స్పోజర్, అంటే చల్లని నీళ్లు. ఇది వినడానికి కొంచెం ఛాలెంజింగ్గా అనిపించొచ్చు, కానీ మన నర్వస్ సిస్టమ్ని స్ట్రాంగ్గా మార్చడానికి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇక్కడ హార్మెసిస్ అనే ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ ఎలా స్ట్రాంగ్ అవుతాయో, అలాగే కొద్దిగా కంట్రోల్డ్గా ఇచ్చే స్ట్రెస్ మన నర్వస్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. దీనివల్ల మన బాడీ ఎలాంటి సిచ్యువేషన్కైనా రెడీగా ఉంటుంది. దీన్ని డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. రోజు స్నానం చేస్తారు గదా, అయిపోయాక లాస్ట్లో జస్ట్ 1-2 నిమిషాలు నీళ్లని ఫుల్ కోల్డ్గా మార్చండి. అంతే. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ రాను రాను మీ నర్వస్ సిస్టమ్ దీనికి అలవాటుపడి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన బ్రెయిన్కి నిజంగా ఎదురుగా ఒక పులి ఉందా, లేక ఆఫీస్ డెడ్లైన్ టెన్షన్ ఉందా అని తేడా తెలియదు. రెండిటికీ అది ఒకేలా రియాక్ట్ అవుతుంది.
బాడీ వెంటనే ఆ గ్యాస్ పెడల్ని నొక్కేస్తుంది. అంటే మన ఆలోచనలే డైరెక్ట్గా మన బాడీలో స్ట్రెస్ని క్రియేట్ చేయగలవన్నమాట. మైండ్ అండ్ బాడీ రెండూ కనెక్టెడ్. అయితే ఈ మైండ్ బాడీ కనెక్షన్లో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. నెగటివ్ థాట్స్ ఎలాగైతే స్ట్రెస్ని పెంచుతాయో, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడటం, మన పెట్స్తో టైం స్పెండ్ చేయటం, మనస్ఫూర్తిగా నవ్వడం, ఇవన్నీ మన వేగస్ నరానికి ఒక టానిక్ లాంటివి. వాటిని యాక్టివేట్ చేస్తాయి. సరే, ఇదంతా వినడానికి బాగుంది, కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఈ టెక్నిక్స్ అన్నిటినీ ఒక సింపుల్ 5 నిమిషాల రొటీన్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగో మీకోసం ఒక సింపుల్ 5 నిమిషాల డైలీ ప్లాన్. మార్నింగ్ లేవగానే ఒక 3 నిమిషాలు స్లో బ్రీదింగ్. డే టైంలో వీలైనప్పుడల్లా నవ్వండి, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వండి. ఇక ఈవినింగ్ స్నానం చివర్లో 1 నిమిషం కోల్డ్ వాటర్. హమ్మింగ్ లేదా గార్గ్లింగ్ కూడా హెల్ప్ చేస్తాయి. ఈ చిన్న చిన్న పనులు మన నర్వస్ సిస్టమ్ని రోజంతా బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. చివరగా ఒక్కటే గుర్తుంచుకోవాలి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన బాడీ యొక్క ఈ సాఫ్ట్వేర్ని మనం అర్థం చేసుకుని దానికి సరైన కమాండ్స్ ఇవ్వడం నేర్చుకుంటే చాలు. అప్పుడు స్ట్రెస్ మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనమే స్ట్రెస్ని కంట్రోల్ చేస్తాం.